మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో తెలంగాణ గ్రామాల్లో ప్రచారం ఊపందుకుంది. మహబూబాబాద్ జిల్లాలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారం స్పీడప్ చేశారు. కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామంలో భర్త గెలుపు కోసం భార్య ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తోంది. ప్రతి ఇంటికి తిరుగుతూ మహిళకు బొట్టు పెడుతూ ప్రచారం చేస్తోంది. కోరుకొండపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యాసాడి బాలాజీరెడ్డి గతంలో ఉప సర్పంచ్ గా విధులు నిర్వహించాడు. అయితే ఆ సమయంలో అభివృద్ధి పనుల నిమిత్తం రోడ్డుపై వెడుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం పలువురు పోటీ పడినప్పటికీ చివరికి అందరూ బాలాజీరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. ఈ క్రమంలో తన భర్త తరపున భార్య ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మరీ ప్రచారం చేస్తోంది. బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తోంది. అయితే గతంలో బాలాజీరెడ్డి గ్రామీణాభివృద్ధికి విశేష కృషి చేయడంతో గ్రామస్తుల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తోంది. చిన్న కాలంలో 2 సంవత్సరాల కాలంలో ఈ గ్రామానికి ఫైర్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ గ్రామానికి సబ్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ R&B రోడ్డు ఇంటికన్నకు 2 కిలోమీటర్ల రోడ్డు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. 5 సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు 30 ఇంద్రమ్మ గృహాలు ఇవ్వడం జరిగింది. 5.5 ఎకరాల భూమి కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. అవి అతి తొందరలోనే అట్టి భూమి పంపకానికి సిద్ధంగా ఉన్నది. ఆనాడు దురదృష్టవశాత్తు సర్వేను తీసుకొని వెళ్ళి ఆ భూమి సర్వే చేయరని మా మండల పార్టీ మా మార్కెట్ చైర్మన్ గారు ఆదేశించడం వల్ల సర్వేకని వెళ్తుంటే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగింది. అందువల్ల ఆ పనిలో కొంత జాప్యం జరిగింది.